సో ఇప్పటికైనా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ కడియం సిఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వాళ్ళు కొత్తగా ఏం అడుగుతలేరు. మీరు తీసుకొచ్చిన ఫ్రీ బస్ వల్ల ఆల్రెడీ ఇబ్బంది పడుతుందని చెప్పి ఆటో కార్మికులు చెప్తా ఉన్నారు. అది వాస్తవమే. అట్లీస్ట్ వీళ్ళకి ఇచ్చిన హామీ కూడా మీరు నెరవేర్చట్లే కాబట్టి అట్లీస్ట్ ఈ రోడ్ ఏమంటా ఉన్నారు. ఈ రోడ్ వేసి ఆటో కార్మికులకి కాదు, నీకు ఓటేసి గెలిపించుకున్న ప్రతి ఒక్కరికి ఈ రోడ్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అరే ఇబ్బంది పడుతుంది. వాళ్ళు అటు ఇటు 10 ట్రిప్పులు కొడితే ఆ టైర్లు ఖరాబ్ అవుతాయి, ఇంజన్ ఖరాబ్ అవుతుంది, ఇంకేమైనా సమస్య వస్తుంది. వాళ్ళు చేసుకునే 500-600 మళ్ళీ ఆటోకే పెట్టుకోవాలి కదా, వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. సో ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కడియం సిఆర్ గారికి, మీరు అనుకుంటే గవర్నమెంట్ నుంచో లేకపోతే రేవంత్ రెడ్డి నిధులు ఇస్తున్నా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సొంత నిధులతోటి లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న సంపదలకు వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సో ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే పట్టించుకోవాలని సో ఈ ప్రజల పక్షాన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పట్టించుకోకపోతే నేను మళ్ళీ వస్తా. సో ఖచ్చితంగా ఈ ఆటో కార్మికులకు పక్కా తెలంగాణ పక్కా అండగా ఉంటుంది.